హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 30 డేస్ జాబ్స్ ఛాలెంజ్లో డే 2 అనమాట. సో సమ్మర్ అయ్యేలోగా అంటే ఈ మే మంత్ కంప్లీట్ అయ్యేలోగా వీడియో చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్స్ అనేది రావాలి. ఏదో ఒక జాబ్లో మీరు సెటిల్ అవ్వాలని ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది గైస్. ఇది డే 2 అనమాట. సో ఒకవేళ మీరు డే 1 మిస్ అయి ఉంటే ఎస్టర్డే వీడియో అయితే చెక్ చేయండి. డే 2లో వచ్చేసరికి టోటల్ 3 ఆపర్చునిటీస్ అయితే తీసుకొచ్చాను. 2 రోల్స్ వచ్చేసరికి మనకి ఐటీ అనమాట. సో 1 రోల్ వచ్చేసరికి మనకి నాన్ ఐటీ. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికి మీరు అటెండ్ అవ్వచ్చు. సాఫ్ట్ సేవ్ అనే కంపెనీ నుంచి మనకి 2 జాబ్ అప్డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. ఎలాంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి బీపీఓ రోల్ అయితే రిలీజ్ అయింది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానికైతే అటెండ్ అవ్వచ్చు అనమాట. 3 ఆపర్చునిటీస్ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఎవరు ఎలిజిబుల్, అండ్ ఏ స్కిల్స్ ఉండాలి, లొకేషన్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా చెక్ చేద్దాం. టోటల్ 3 జాబ్ అప్డేట్స్కి అసలు మిస్ అవ్వకండి. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్ ఇన్ డ్రైవ్స్కి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. లేట్ చేయకుండా ఈ 3 జాబ్ అప్డేట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు వీడియోలో డీటెయిల్గా చెక్ చేద్దాం. ఫస్ట్ డ్రైవ్ వచ్చేసరికి సాఫ్ట్ సేవ్ కంపెనీ నుంచి వాక్ ఇన్ డ్రైవ్ ఆపర్చునిటీ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్రైనీ ఈ రోల్కి అయితే వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. జావా ఎయిదర్ పైథాన్ అనమాట. ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ నుంచి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఈ వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు గైస్. మనకి లొకేషన్ వచ్చేసరికి చెన్నై అనమాట. ఇక్కడ లొకేషన్ కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. వ్యూ ఆన్ మ్యాప్ అనేది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గూగుల్ మ్యాప్లో మీకు లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసరికి మనకి 3rd మే 9:30 AM నుంచి 12 PM వరకు జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దీనికి ప్యాకేజ్ వచ్చేసరికి 2 to 4 LPA వరకు ఉంటుందని మెన్షన్ చేశారనమాట. అండ్ దీనికి వచ్చేసరికి మనకి టోటల్ 10 ఓపెనింగ్స్ ఉన్నాయని అప్డేట్ చేశారు గైస్. ఒకవేళ మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బాగుంటే ఒకవేళ వేకెన్సీస్ తక్కువ ఉన్నా కానీ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కిక్ స్టార్ట్ యువర్ టెక్ కెరీర్ విత్ సాఫ్ట్ సేవ్ టెక్నాలజీస్ అని ఇక్కడ రోల్ మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అయితే వస్తుందన్నమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయితే చెన్నై లొకేషన్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు స్కిల్స్ వచ్చేసరికి జావా ఎయిదర్ పైథాన్. ఈ 2 స్కిల్స్లో మీకు ఏ ఒక్కటి వచ్చినా కానీ ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు, ఎంఈ ఎంటెక్, ఎంసీఏ, బీసీఏ బీఎస్సీ చేసిన వాళ్ళు ఈ వాక్ ఇన్ డ్రైవ్కి ఎలిజిబుల్. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కూడా మెన్షన్ చేశారు. 2022, 23, 24 ఈ 3 బ్యాచెస్ ఎలిజిబుల్. ఇమీడియట్ జాయినర్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫామ్ చేస్తారో కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. కాంట్రిబ్యూట్ టు ద ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎస్డిఎల్సి మీద వర్క్ చేస్తారు. డిజైనింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్, డీబగ్గింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా టోటల్గా డెవలపర్గా అయితే మీరు వర్క్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 3 స్టేజెస్లో అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఎంసీక్యూ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సెకండ్ రౌండ్లో వచ్చేసరికి హ్యాండ్స్ ఆన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. థర్డ్ రౌండ్లో టెక్నికల్ ఇంటర్వ్యూ చేసి ఈ 3 రౌండ్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళనైతే ఈ జాబ్ రోల్కి అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్. ఇది అనమాట. ఇక్కడ అప్లై చేసేది ఏముండదు. డైరెక్ట్ మీరు వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇది గైస్ ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చేసరికి సాఫ్ట్ సేవ్ నుంచి. ఇప్పుడు సెకండ్ ఆపర్చునిటీ అనేది చెక్ చేద్దాం. సెకండ్ ఆపర్చునిటీ వచ్చేసరికి కూడా సేమ్ కంపెనీ నుంచి సాఫ్ట్ సేవ్ నుంచి అనమాట. ఇది వచ్చేసరికి వాక్ ఇన్ డ్రైవ్ ఫర్ క్యూఏ ఆటోమేషన్ టెస్టర్. చాలామంది టెస్టింగ్ మీద అయితే కోచింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా, ట్రైన్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళకి అనమాట ఈ ఆపర్చునిటీ. ఎవరైతే క్యూఏ ఆటోమేషన్ టెస్టింగ్ మీద నాలెడ్జ్ అయితే ఉంటుందో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ చేశారనమాట. ఇది కూడా సేమ్ చెన్నై లొకేషన్ అనమాట. 0 నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ నుంచి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అనమాట. దీనికి వచ్చేసరికి ప్యాకేజ్ మనకి 3 lakhs 3 LPA అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వాక్ ఇన్ డ్రైవ్ వచ్చేసరికి 3rd మే 9:30 AM నుంచి 12 PM వరకు జరుగుతుంది. లొకేషన్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు గైస్. ఇందులో 5 ఓపెనింగ్స్ అని మెన్షన్ చేశారనమాట మనకి. అండ్ ఇది వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి 22, 23, 24 గ్రాడ్యుయేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మాన్యువల్ ఆటోమేషన్ టెస్టింగ్, టెస్ట్ కేస్ డిజైన్, టెస్ట్ ప్లానింగ్, ఆటోమేషన్ ఇలాంటివి అయితే చేస్తారని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ 23, 24 బ్యాచెస్ అనమాట. అండ్ సర్టిఫికేషన్ మీకు ఏదైనా ఆటోమేషన్ టెస్టింగ్లో ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ప్రొఫిషియంట్ ఇన్ సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ జావా ఆర్ పైథాన్ అనేది ఇచ్చారనమాట. టెక్నికల్ స్కిల్స్ వచ్చేసరికి ఈ యొక్క క్యూఏ ఆటోమేషన్ టెస్టర్కి
సో మీరు అప్లై చేసుకునేది ఏముండదు గైస్. దీనికి కూడా మీకు డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో బీఎస్సీ కానీ బీటెక్, బీఈ ఎనీ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఈ యొక్క డ్రైవ్కి ఎలిజిబుల్. సో క్యూఏ ఆటోమేషన్ టెస్టర్కి. సో ఇది సెకండ్ ఆపర్చునిటీ. ఇప్పుడు వచ్చేసరికి థర్డ్ ఆపర్చునిటీ, అది బీపీఓ అనమాట. అది చెక్ చేద్దాం ఇప్పుడు. సో థర్డ్ ఆపర్చునిటీ వచ్చేసరికి ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి గైస్ హైరింగ్ ఫ్రెషర్స్ ఇంటర్నేషనల్. సో బీపీఓ రోల్కి అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది కూడా డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్. ఇది మనకి ఆల్రెడీ 29th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 5th మే వరకు జరుగుతాయి అన్నమాట. సో డైలీ 10:30 AM నుంచి 1 PM వరకు. సో 29th ఏప్రిల్ నుంచి 5th మే వరకు జరుగుతాయని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మెన్షన్ చేసిన టైమింగ్స్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి అడ్రస్, లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు చెక్ చేసుకోండి గైస్. ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా చెన్నై లొకేషన్ అనమాట. సో టోటల్ 3 ఆపర్చునిటీస్ వచ్చేసరికి చెన్నై లొకేషన్కి. ఇందులో అయితే మనకి టోటల్ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి రిమైనింగ్ 2తో కంపేర్ చేస్తే. సో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క రోల్కి. వీళ్ళు ఆఫర్ చేస్తున్న శాలరీ 1.25 నుంచి 2.5 LPA ఉంటుందని సో ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు గైస్. ఇది వచ్చేసరికి మనకి బీపీఓ రోల్ కిందకైతే వస్తుంది. మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టైపింగ్ స్కిల్స్ వచ్చుంటే సరిపోతుంది. బీఈ బీటెక్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ డిగ్రీ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఈ యొక్క రోల్కి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత చెన్నై లొకేషన్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ క్యాబ్ ఫెసిలిటీ కూడా అప్ టు 30 kilometers వరకు ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మండే నుంచి ఫ్రైడే ఈ టైమ్స్లోనే జరుగుతుంది. అది వాకింగ్ డ్రైవ్స్ వచ్చేసరికి 10:30 AM నుంచి 1 PM వరకు అనమాట. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గైస్ మీరు వెళ్ళేటప్పుడు. సో మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ అదేవిధంగా అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ ఇలా కొన్ని అయితే మనకి మెన్షన్ చేశారు. ఇవి ఒరిజినల్ తీసుకెళ్ళాలి అండ్ అదేవిధంగా జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలని మనకి మెన్షన్ చేశారనమాట. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గైస్. అండ్ హెచ్ఆర్ కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఈ ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ అనేది షేర్ చేయండి. సో ఇది గైస్ టుడే జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి టోటల్ 3 అనమాట. సో ఈ 3 వేకెన్సీస్ వాకింగ్ డ్రైవ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వండి. సో ఈ 30 days వాకింగ్ డ్రైవ్ ఛాలెంజ్ అండ్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ ఛాలెంజ్ అయితే ఫాలో అవ్వండి గైస్. సో 100% మీకు రెస్పాన్స్ వచ్చేవి మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ 30 days సిరీస్ కూడా ఫాలో అవ్వండి. సో డే 2 అనమాట. సో మరొక మంచి అప్డేట్తో డే 3లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఈ జాబ్ అప్డేట్స్ని ఒకవేళ మీకు యూస్ఫుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో జాబ్ కోసం చూస్తూ ఉంటారు కదా గైస్. సో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. సో చాలా యూజ్ అవుతుందన్నమాట. సో తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటారు. సో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అంటే పర్టికులర్ లొకేషన్లో మీకు వాకింగ్ డ్రైవ్స్ కావాలి, లేదంటే పర్టికులర్ టెక్నాలజీ మీద మీకు వాకింగ్ డ్రైవ్స్ అనేది కావాలి, లేదంటే వర్చువల్ డ్రైవ్స్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దట్ మీకోసం నేను సెర్చ్ చేసి ఆపర్చునిటీస్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో తప్పకుండా అయితే యూటిలైజ్ చేసుకోండి. డైరెక్ట్ వాకింగ్ డ్రైవ్స్ ఎలాంటి ఎగ్జామినేషన్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా మీకు వాకింగ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోకండి. సో ఈ మే మంత్ ఎండ్ అయ్యేలోపు మీకు ఏదో ఒక జాబ్ రావాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.